నమస్తే. అష్టాంగ యోగము కంటిన్యూషన్. యమములు. అష్టాంగ యోగము యొక్క మొదటి అంగము యమము. యమ శబ్దము యమ ఉపరమే అను ధాతువుచే పుట్టును. దీని అర్థము యమ్యంతే ఉపరమ్యంతే నివర్త్యంతే హింసాదిభ్య ఇంద్రియాణి యైస్తేయమాహ అనగా వేని అనుష్ఠానముచే ఇంద్రియములు మరియు మనస్సులోని హింసమున్నగు అశుభ భావములను తొలగించి ఆత్మకేంద్రిత మొనర్చునో అవియే యమములు. మహర్షి పతంజలి ఈ యమములకు పరిగణ నీ విధముగా వినర్చినారు. అహింసా సత్యమస్తేయ బ్రహ్మచర్య పరిగ్రాహ యమాహ. యోగ ద 2.30. అహింస సత్యము, అస్తేయం అంటే దొంగిలింప కొండుట, అపరిగ్రహము అనగా దానము లేక అవసరము లేని దానిని స్వీకరించకపోవుట నేను 5 యమములను మేము ఇప్పుడు క్రమముగా సంక్షిప్తంగా వర్ణిస్తున్నాం అన్నాడు. ఫస్ట్ అహింస చూద్దాం. అహింస అను దాని అర్థము ఏ ప్రాణిని కూడా మనోవాచ కర్మణ బాధించకుండుట, మనస్సునందును ఏ ప్రాణి యొక్క హింసను గురించి ఆలోచించకుండుట, కఠినమగు మాటలు మున్నగు వానితో కూడా కష్టమును కలిగించకుండుట, కర్మలచే కూడా కష్టములు కలిగించకుండుట, ఎట్టి పరిస్థితి అందును ఏ స్థానమునందును ఏ దినమందైనను ఏ ప్రాణికిని హింసను కలిగించకుండుటను అహింస అని అందరు. మహర్షి వ్యాసులు కూడా తత్రాహింస సర్వదా సర్వభూతానామ అభిద్రోహ వ్యాస భాష యోగ ఇదన్నమాట. తర్వాత సత్యం రెండవది. మనం ఎట్లా చూచుచు వినుచు మరియు తెలుసుకొనుచున్నాము అట్లనే శుద్ధమకు భావం మనస్సునందుండవలను, దానిని వాణి ద్వారా పలుకవలను, అదే సత్యమని అనబడును. కఠినపు మాటలచే అనగా మోసము, కఠినము, భ్రాంతిని కలిగించు ప్రయోజనము లేని మాటలచే హింసించవలదు. ఏ ప్రాణికిని దుఃఖము కలిగించినట్టి మాటలు అనవలదు. మాటలు సర్వప్రాణులకు హితకరముగా ఉండవలను. ఇతరులకు హాని కలిగించు మాటలు పాపములు కలిగించునవిగా నుండుట వల్ల దుఃఖజనకముగా నుండును. కావున పరీక్షించుకొని సకల ప్రాణులకు హితమును కలిగించు వాణులచే మాటలచే ప్రయోగించవలను. ఈ విషయంనే మహర్షి వ్యాసుడు తన భాష్యమున చెప్పినారు. సత్యం యథార్థీ వాక్మనసి యథాదృష్టం యథానుమితం యథాశ్రుతం తథా వాక్ మనస్సేది. పరత్ర సబోధ సంక్రాంతయే వాకుక్తాసా యది న వాచితా భ్రాంతా వా ప్రతిపత్తివంధ్యా వా భవదీతి. ఏషా సర్వభూతోపకారార్థం ప్రవర్తాణ భూతోపఘాతయా. 3. అస్తేయం. అస్తేయమనగా దొంగతనం చేయకుండుట, ఇతరుల వస్తువులను వారిని అడగకుండా స్వాధీనపరచుకొనుట లేదా శాస్త్రవిరుద్ధముగా వస్తువులను తీసుకొనుట స్థేయము అంటే దొంగిలించుట యగును. ఇతరుల వస్తువులను పొందవలనని తలచుటను కూడా దొంగతనమే యగును. దొంగిలించుడే కాదు, దానిని సంకల్పించుటను స్థేయమే యగును. ఇతరులచే చేయించుటను చేయవలదు. కావున పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన దానితోనే సంతుష్టులై ఆనందితులై ఉండవలను. ఈ 3. నెక్స్ట్ 4th బ్రహ్మచర్యము సపరేట్ చూద్దాం. ఓకే.